ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉంటుందంటే తన భర్త తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని అర్థం. అతనే ఇల్లరికం వస్తే అతను వచ్చేది తన భార్య కోసం కాదు, తన భార్య ఆస్తి కోసం అని అర్థం. అలాంటి అల్లుడు నా కూతురికి అవసరం లేదు. నమస్కారం అండి. నమస్కారం. ఏంటమ్మా ఇలా దయచేశారు? మా అన్నయ్యని అంతలా అవమానించి ఏ మొహం పెట్టుకునొచ్చారు? అసలు రావడానికి ఎలా మనసొప్పింది? అసలు మా మావయ్య మీ ఇంటి గడప తొక్కడమే గొప్ప విషయం. అలాంటిది సంస్కారం లేకుండా అలా ఎలా మాట్లాడతారు? నా చిన్న కొడుకు చేసిన దానికి నేను క్షమాపణలు అడగడానికి వచ్చానండి. అన్నయ్య గారి కాళ్ళే కాదు, మీ అందరి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. సుబ్బగడలా చేసినప్పటి నుంచి మా అక్క స్థానం దిగులెట్టేసుకుంది. అందుకే ఆడి తరఫున మేం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాం. తేరగా వచ్చే ఆస్తిని చిన్న కొడుకు పొగరుతో కాలదన్నాడని మీ అక్క దిగులెట్టేసుకుందేమో. మేము అలా డబ్బు కోసం ఆశపడేటోళ్ళం కాదండి. అందరూ అదే చెప్తారు. తప్పుడోళ్ళమని, తప్పు చేసేవాళ్లమని ఒప్పుకుంటారా ఏంటి? జరిగింది తప్పే కాదను. నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి అలా మాట్లాడాడు. అప్పటికీ మేం చెప్తూనే ఉన్నా, నా కొడుకు తండ్రి ఫోటో మీద ఒట్టేసి అబద్ధం చెప్పేవాడు కాదు అని. సరే చేయలేదు, అందుకేగా మా అన్నయ్య మీ ఇంటికొచ్చాడు. కానీ మీవాడు చేసిందేంటి? ఇప్పుడు ఆస్తి కోసం మా అన్నయ్య కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారా? క్షమించండి అన్నయ్య గారు. మా చిన్నవాడు చేసిన తప్పుకి పెద్దవాడికి శిక్ష పడకూడదు. నా గణపతి యోగ్యుడు, 10 మందికి విద్య నేర్పించే గురువు. వాడు మనసులో ఎంత బాధపడుతున్నాడో తల్లిగా నాకు తెలుసు. అన్నయ్య గారు, వాడు నా మాట కాదండు. మేం డబ్బు కోసం ఈ సంబంధాన్ని కలుపుకోవడానికి రాలేదు. అది మీకు అర్థం కావాలంటే నేను, నా కుటుంబం గణపతితో సంబంధం తెంచేసుకుంటాం. మా ఇంటికి మీ అమ్మాయిని కోడలిగా పంపాల్సిన అవసరం లేదు. మా గణపతిని ఇల్లరికం పంపిస్తాను. నువ్వాగరా. ఇకపై వాడితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదు.
మాఫీ చేసి విద్యా గణపతుల్ని ఒక్కటి చేయండి. పార్వతమ్మ, నువ్వు చెప్పినట్టే నీ కొడుకు గణపతి నా ఇంటికి ఇల్లరికం రావడానికి ఒప్పుకుంటాడా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా కొడుకు నా మాట జవదాట్లేదు. విద్య ప్రేమ కోసం, నా మాట కోసం ఖచ్చితంగా మీ ఇంటికి ఇల్లరికం వస్తాడు. అక్క, ఒకసారి ఆలోచించు. గణపతిని చూడకుండా మాట్లాడకుండా నువ్వెలా ఉండగలవక్క? వాడి సంతోషం కోసం తప్పదురా. నేను మహా అంటే ఓ 10 ఏళ్ళు బతుకుతానేమో. అదే వాడికి మనం దూరం అయితే విద్యా గణపతిలు జీవితాంతం కలిసుంటారు. అది కాదక్క, నేను ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకో శ్రీశైలం. అన్నయ్య గారు, మా వాడు ఇల్లరికం వస్తానంటే మీకు పెళ్లి చేయడం ఇష్టమేగా? కాదు, గణపతి మీ మాట విని మా ఇంటికి ఇల్లరికం వస్తానంటే నేను అస్సలు ఈ పెళ్లికి ఒప్పుకోను. నిన్నగాక మొన్న పరిచయమైన అమ్మాయి కోసం అమ్మని కుటుంబాన్ని వదులుకునేవాడు యోగ్యుడెలా అవుతాడు? ఇప్పుడే మనం మీ అబ్బాయి పనిచేసే స్కూలుకు వెళ్దాం. మీరు మాత్రం కనిపించకండి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరైన నిర్ణయం అన్నయ్య. ఆ గణపతి ఖచ్చితంగా విద్య కోసం కాకపోయినా ఆస్తి కోసమైనా కుటుంబాన్ని వదులుకుంటాడు. శ్రీశైలం, గణపతికి ఫోన్ గాని మెసేజ్ గాని చేస్తే బాగోదు. గణపయ్య, గణపతి మాస్టారు ఇల్లరికానికి ఒప్పుకోకుండా ఉండేలా చూడు స్వామి. అమ్మా విద్య, పద. అమ్మా, అతను ఇల్లరికం రావడానికి ఒప్పుకోకపోతే? డబ్బంటే ఆశ లేనివాడు ప్రేమించిన అమ్మాయి దగ్గరైనా దొరికిపోతాడే. మీరు ఆగండమ్మా. మీరు స్కూల్ బయటే ఉండి మీ అబ్బాయి మనసులో మాట బయటకొచ్చాక మీరు లోపలికి రండి. పదమ్మా.
విద్య, క్లాస్ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడడం అంత బాగుండదు. ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఓసారి కిందకు రమ్మని చెప్పు. విద్య కాల్ చేస్తుందేంటి? హలో, చెప్పండి విద్యా గారు. హలో మాస్టర్ గారు, మీరెక్కడున్నారు? స్కూల్లో. క్లాస్ చెప్తున్నారా? లేదండి. మిమ్మల్ని కలవచ్చా? ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడే నేను నాన్నగారు మీ స్కూల్కే వచ్చాం. స్కూల్లోనా? అవునా? ఎక్కడున్నారు? బయట వెయిట్ చేస్తున్నాం. క్లాస్ జరుగుతున్నప్పుడు లోపలికి వస్తే బాగుండదని. అవునవును, నేనే వస్తాను. అక్కడే ఉండండి. అల్లుడు ఎదురెక్కానికి వస్తాడని ఆదినారాయణ గారితో అనవసరంగా చెప్పావేమో అక్క. అవునరా, నా మనసులో అదే భయంగా ఉంది. అల్లుడు ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమెత్తనాడు. ఇప్పుడు నువ్వు ఇల్దరికం వస్తున్నాడని చెప్పావంటే ఆడు మారుమాట మాహాడ్డు. ఆడికి నువ్వన్నా నీ మాటన్నా అంత గౌరవం. ఇప్పుడు ఆడు ఎదురెక్కానికి ఒప్పుకుంటే డబ్బు కోసమే విద్యని ప్రేమించాడని ఆదినారాయణ గారు ఈ సంబంధానికి ఒప్పుకోరు. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఇంత దూరం రావడం ఎందుకు సార్? కబురు పెట్టుంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వచ్చేవాడిని కదా సార్. అవసరం ఎవరిదైతే వాళ్ళు రావడమే సంస్కారం. అవసరమా? చూడు బాబు, నువ్వంటే విద్యకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ నీకెంత ఇష్టమో, నువ్వెంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. ఆ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అమ్మగారు మామయ్య గారు మా ఇంటికొచ్చారు. ఏదైనా ఇబ్బంది కలిగించారా? వాళ్ళు ఏం మాట్లాడినా నా మీద ప్రేమతోనే మాట్లాడతారు సార్. మీరు తప్పుగా అనుకోకండి. నువ్వన్నది నిజమే. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించమని బ్రతిమిలాడారు. నేను కుదరదన్నాను. చివరికి వాళ్ళంతలా అడుగుతుంటే కాదనలేక, అన్నిటికంటే ముఖ్యంగా నా కూతురు మనసులో నువ్వున్నావని తెలుసుకుని మీ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఒక్క షరతుతో. ఏంటి సార్ ఆ షరతు? పెళ్ళయ్యాక
నా కూతురు మీ ఇంటి కోడలవుతుంది, కానీ కోడలిగా ఆ ఇంట్లో ఉండదు. రోజు దీపం వెలిగించదు. అర్థం కాలేదు సార్. నువ్వు మా ఇంటికి ఇల్లరికం రావాలి. నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో, కానీ మీ వాళ్ళకి దూరంగా మా ఇంట్లో ఉండే. ఈ ఆదినారాయణ అల్లుడిగా ఉండాలి. ఎందుకు మీ అమ్మ వెంటనే ఒప్పుకుంది. నిన్ను మా ఇంటికి పంపిస్తానని చెప్పారు. మా అబ్బాయి నా మాట కాదనడు. ఖచ్చితంగా మీ ఇంటికి ఇల్లరికం వస్తాడని నిన్ను అడగకుండానే మీ అమ్మగారు నాకు మాటిచ్చారు. కానీ మేము నిర్ణయం తీసుకునే ముందు నిన్ను అడుగుతామని వచ్చాను. నువ్వు ఇల్లరికం రావడానికి సరే అంటే రేపే ముహూర్తాలు పెట్టుకుందాం. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. మా అమ్మకి నా కుటుంబానికి దూరం అయితేనే నాకు విద్య ప్రేమ దక్కుతుందంటే నాకు ఆ ప్రేమ అక్కర్లేదు సార్. మా నాన్నగారు నాకు 10 ఏళ్ళు వయసున్నప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి అమ్మైనా నాన్నైనా మా అమ్మే. అప్పులోళ్ళ మాటలు తూటల్లా గుండెకి గుచ్చుకుంటున్నా బాధంతా గుండెల్లో పెట్టుకుని గుండె నొప్పి తెచ్చుకుందే కానీ మా గురించి మా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపలేదు సార్. మా కళ్ళలో కన్నీళ్లు చూసి కన్నీరు పెట్టుకునేది. మాకు కడుపు నింపి తను పస్తులు పడుకునేది. ఇంక మా మావయ్య గురించి చెప్పాలంటే అక్కకు పెళ్లి చేసేసాం కదా, ఇంకా ఆవిడ కర్మ అని కష్టాల్లో వదిలేయకుండా తన జీవితాన్ని మా కోసం త్యాగం చేసి మేమంతా జీవితాంతం రుణపడిపోయేలా చేసుకున్నది. నాకు ప్రేమని, ప్రేమ విలువని, కుటుంబ విలువల్ని తెలిసేలా చేసింది వాళ్ళే.
వాళ్లే లేకపోతే ఈ గణపతి లేడు సార్. అలాంటి వాళ్ళని వదిలేసి మీ అమ్మాయి కోసం మీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నారు సార్? నేను కాదు, మీ అమ్మగారే నువ్వొస్తావని మాటిచ్చారు. ఆవిడ గారికి నా ప్రేమ కోసం నన్ను వదులుకునేంత ప్రేమ ఉందేమో గాని నేనైతే మా అమ్మని నా కుటుంబాన్ని దూరం చేసుకుని మీ అమ్మాయితో సంతోషంగా మాత్రం ఉండలేను సార్.